హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే ఈరోజు క్రోషా డిజైన్ అండి. క్రోషా డిజైనే కానీ ఇట్లా కొంచెం కొంచెంగా బీడ్స్ వేసుకుంటూ కొంచెం ఒక 2 స్టెప్స్ క్రోషా వేస్తూ అట్లా అనమాట. అయితే ఇక్కడ నేను కుచ్చుకి వేస్తున్నాను 5 చైన్స్. తెలుసు కదా, కుచ్చు కోసం మనం 5 చైన్స్ వేస్తాం కదా. నేను స్టార్టింగ్ నుంచి చూపించకుండా ఇట్లా ఎండింగ్లో చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఇదైతే ఈరోజంతా అసలు వీడియో తీయడానికి అవ్వలేదండి. సో ఇదంతా వేసిన తర్వాత లాస్ట్లో కొంచెంసేపు తీద్దామని చెప్పేసి వేస్తున్నాను. అంటే లైవ్ ఇచ్చానులేండి మార్నింగు ఈ డిజైన్కి. సో లైవ్ ఇస్తూ వీడియో తీయడానికి అవ్వలేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ కుచ్చు కోసం అక్కడ గ్యాప్ ఇచ్చాను అనమాట. 5 చైన్స్ పెట్టేసి తర్వాత డబల్ క్రోషాకి అంటే నీడిల్ మీద 2 లైన్స్ తీసుకుంటే 6 లైన్ థ్రెడ్స్ 2 లైన్స్ తీసుకొని అట్లా 2 లైన్స్ తీసుకొని చీరకి లాక్ వేసేసి ఇట్లా మళ్ళీ డబల్ క్రోషాని ఇట్లా నీడిల్తో ఇట్లా తిప్పేసాను అనమాట. అట్లా డబల్ క్రోషాని ఇట్లా మెలకలు తిప్పుతుంటూ వేస్తుంటే చాలా నీట్గా వస్తుందండి ఇది డిజైన్ మాత్రం. ఇట్లా చెప్పేదానికంటే కూడా చేస్తుంటూ అయిపోతుంది. నీడిల్ మీద 2 సార్లు తిప్పితే 2 సార్లు దారం తీసుకుంటే డబల్ క్రోషా అవుతుందండి. సింగిల్ టైం తీసుకుంటే సింగిల్ క్రోషా. ఓకే, ఇక్కడ నేను మరొక బీడ్ తీసుకుంటున్నాను. ఇది ఒక్కసారి ట్రై చేస్తే కనుక మనకి ఈజీగానే వస్తుందండి. నేను కూడా స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాను. ఇక్కడ నీడిల్ మీద చూసారా 2 టైమ్స్ తిప్పాను. 2 టైమ్స్ తిప్పి ఈ బీడు ఎంత దూరం వస్తుందో చూసుకొని ముందు వేసిన క్రోషా కంటే కొంచెం దూరం వేయాలి. అంటే మధ్యలో ఇంకొక 2 టైమ్స్ పట్టేటట్టు అట్లా దూరం ఉంచుకొని వేయాలి. ఎందుకంటే బీడు పట్టదు కదా, ఇక్కడ పైన రౌండ్ బీడ్ పెట్టాను కదా, అది అడ్జస్ట్ అవ్వాలి కదా అక్కడ. సో అందుకని గ్యాప్ ఇచ్చాను అనమాట. ఇట్లా ఒకసారి తీసుకొచ్చాను కదా, అంటే ప్రతి బీడ్కి మిడిల్లో 2 సార్లు అంటే డబల్ క్రోషావి 2 తీసుకొచ్చాను. ఇట్లా 1 టైం అయిపోయింది. ఇప్పుడు ఇది సెకండ్ టైం అనమాట. ఓకే, ఇప్పుడు నేను మొత్తం ప్యాటర్న్ చెప్తున్నాను. ఒక కుచ్చుకి తర్వాత 2 డబల్ క్రోషా లైన్స్, తర్వాత రౌండ్ బీడు, ఆ తర్వాత 2 డబల్ క్రోషా లైన్స్, అట్లానే మళ్ళీ రౌండ్ బీడు, మళ్ళీ 2 క్రోషావి లైన్స్ అనమాట. ఓకే, ఇట్లా వేసుకుంటూ మళ్ళీ మిడిల్లో ఒకటి పెద్దది ఇంకొక బీడు వేసాను అనమాట. ఇది చూసే కొన్ని మీకు అర్థమైపోతుంది. ఇట్లా 2 టైమ్స్ తీసుకోవాలి నీడిల్ మీద. చూసారా, ఇట్లా మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఇచ్చి కొంచెం గ్యాప్ ఇచ్చి అంటే ఆ రౌండ్ బీడ్ ఎంతలో అడ్జస్ట్ అవుతుందో చూసుకొని ఇట్లా ఒకసారి ఇంకొకసారి ఇట్లా అంటే అక్కడ రౌండ్ తిప్పుకుంటూ మళ్ళీ ఈ నీడిల్ని ఇట్లా బయటికి తీసుకురావాలి. ఆ దారాన్ని మళ్ళీ ఇట్లా బయటికి తీసుకురావాలన్నమాట. అట్లా మనకి దారం ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా, అంటే మన ఈ నీడిల్కున్న కొనకి ఆ దారాన్ని పట్టించేస్తాం. ఆ గ్యాప్లో నుంచి దారం అనేది బయటికి రావాలన్నమాట. 6 లైన్స్ థ్రెడ్ అది. ఓకే, ఇట్లా ఇక్కడ దారం పట్టించాను, ఒక లైన్లో నుంచి తీసుకొచ్చా, మళ్ళీ ఇక్కడ ఇంకొక లైన్లో నుంచి తీసుకొచ్చాను, ఇక్కడ ఇంకొక లైన్. ఇక్కడ 3 లైన్స్ ఎందుకు వచ్చినాయి అంటే లాస్ట్లో ఇంకొక లైన్ ఉంటుందండి, దాన్ని కూడా తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీడ్. ఇక్కడ చూసారా, నేను మర్చిపోయి పెద్ద బీడ్ వేయాల్సింది చిన్న బీడ్ వేశాను. మళ్ళీ ఇప్పుడు తీస్తాను చూడండి. ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ అయింది, అంటే తీసేస్తానులేండి, గుర్తొచ్చింది తర్వాత వెంటనే తీసేసాను. ఇదిగోండి, ఇక్కడ నాకు గుర్తొచ్చింది. సో అందుకని నేను మళ్ళీ తీసేస్తున్నాను. ఇక్కడ మర్చిపోయాను అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఒకటి పెద్ద బీడ్ వేస్తున్నాను అనమాట. 2 రౌండ్ బీడ్స్ తర్వాత ఒకటి పెద్ద బీడ్ వేస్తాను, అదే అనమాట. ఆ పెద్ద బీడ్ తర్వాత మళ్ళీ ఇట్లాంటివి రౌండ్ బీడ్స్వి 2 వేసి మళ్ళీ తర్వాత కుచ్చుకి గ్యాప్ వదిలిపెడతాను అనమాట. ఇదే అనమాట, ఇది ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఓకేనా, ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుందండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఈ వీడియో ఎవరికైనా ఉపయోగం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా.